అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా హెల్తీగా అప్పటికప్పుడు ఈజీగా ఇలా డ్రింక్ చేసుకొని తాగారంటే చాలా మంచిదండి. పిల్లల నుండి పెద్దల వరకు చాలా మంచిది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. చేయడం కూడా చాలా ఈజీ. ఇది గోంద్ కటీరా అంటారండి. ఇది ఏ కిరాణా షాపులలో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతుంది. తక్కువ కాస్టే ఉంటుందండి. ఇది ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకొని ఒకసారి కడుక్కున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఇవి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఇవి చక్కగా నానబెట్టుకుంటే ఐస్ లాగా అవుతుందండి. లడ్డు గోందు వేరు, గోందు కటీరా వేరండి. అదే లడ్డు గోందు నానబెట్టామనుకోండి స్టిక్కీగా అవుతుంది, అట్లా వాటర్ లాగానే ఉంటుంది. ఇది గోందు కటీరా అంటేనేమో ఇలా ఐస్ లాగా అవుతుంది చూడండి. ఇది నేను నైట్ నానబెట్టి పెట్టాను. ఇది ఎక్కువసేపు నానితేనే ఇలా చక్కగా ఇలా ఐస్ లాగా అవుతుంది. దీనికి ఏం టేస్ట్ ఏమీ ఉండదండి, ప్లెయిన్గా ఉంటుంది అలాగే తిన్నాకనే. ఇది ఇప్పుడు అది నానిన తర్వాత నెక్స్ట్ డే చూపిస్తున్నాను. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని 3 టీ స్పూన్ల చియా సీడ్స్ తీసుకున్నానండి. తీసుకొని వీటిలో నీళ్లు వేసుకొని ఒక గంట సేపు నాననిచ్చాను. లేదా మీరు నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. ఒక అరగంట నుండి గంట సేపు అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. చియా సీడ్స్ ఎప్పుడు అలా డ్రైవి తీసుకోకూడదు, అలా ఎండినవి అలాగే గింజలు తీసుకోకూడదండి. ఇలా నానబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గంట తర్వాత నానబెట్టుకున్న తర్వాత చూడండి, మనది గోంద్ కటీరా ఇవి రెండు కలిపి ఇలా డ్రింక్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఏవైతే సర్వ్ చేసుకుంటామో ఆ గ్లాసులు తీసుకోవాలి. తీసుకొని ముందుగా ఒక 2 స్పూన్లు గోంద్ కటీరా వేస్తున్నాను. తర్వాత ఒక చిన్న కూర గరిటెడు చియా సీడ్స్ కూడా వేస్తున్నానండి. వేసుకున్న తర్వాత దీంట్లో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుంటున్నాను. మీరు కావాలంటే దీంట్లో తేనైనా వేసుకోవచ్చండి. మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు, అది ఆప్షనల్. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా దీంట్లో మీరు ఏదైనా జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను నీళ్లు వేస్తున్నాను. నీళ్ళకు బదులు మీరు జ్యూస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ గోంద్ కటీరా మామూలుగా స్వీట్స్లలో కానీ అలా దేంట్లో అయినా వాడొచ్చండి. ఇలా గోంద్ కటీరా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 2-3 రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నిల్వ ఉంటుంది. రోజు తీసుకున్నామంటే చాలా మంచిదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ కదా. ఇది గోంద్ కటీరా ఏ షాపులలో కానీ ఎక్కడైనా దొరుకుతుందండి. ఈ వేసవిలో ఇలా చేసుకొని రోజు ఒక గ్లాస్ తాగామంటే ఒంటికి చాలా చలవ చేస్తుంది, చాలా మంచిది కూడా. చియా సీడ్స్ అలాగే ఇలా గోంద్ కటీరాతో తీసుకున్నామంటే ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది, అలాగే మంచిది కూడా. పిల్లల నుండి పెద్దల వరకు రోజు ఒక గ్లాస్ తీసుకున్నామంటే మంచిది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.